పాట నాకు ఒకటి వినాలనుంది, ఆ చల్లని సముద్ర గర్భం. అంటే దానికి మించిన సాహిత్యం కవి నోట్లోంచి రాని ఎన్నో అని. అవునవును, అది గొప్ప ఎక్స్ప్రెషన్ అండి. అసలు గ్రేట్ ఎక్స్ప్రెషన్. అంటే ఒక ప్రపంచ సాహిత్యానికి ఏమాత్రం తగ్గని, నాకు తెలిసి నోబెల్ సాహిత్య బహుమతి బహుశా ప్రమోట్ చేస్తే వచ్చింది. అంతటి వాక్యం అది, అంతటి లోతున్నటువంటి వాక్యం. ఒక్కసారి వినాలండి ఆ చల్లని సముద్ర గర్భం. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలికాని పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం మానవ కళ్యాణం కోసం పణమొడ్డిన రక్తం ఎంతో, రణరక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపలని దురకనులలో ముసిరిన భవితవ్యం ఏదో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. ఒక రాజును గెలిపించేందుకోసం ఒరిగిన నరకంఠాలేను. కేసీఆర్ గారికి ఈ చివరి లైన్స్ బాగా ఇష్టం అనమాట. అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగం అదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలు ఇప్పుడు, నన్ను నడిపించిన లైన్స్ ఇవే అని చెప్పేవాడు ఆయన. కాళేశ్వరం ప్రాజెక్ట్